నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హెల్బాక్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభించుకొని హెల్బాక్ గ్రామంలో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గ్రామంలో తిరిగినారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిలో కేక్ కట్ చేసి పండుగలాగా జరుపుకున్నారు. మంచిది, ఒక వాక్యాన్ని చదువుకుందాం. చదివిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం చేత మోయించుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మానవాడు ఒక శిశువు పత్తికుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ బేతనీయ ఇవాంజలికల్ చర్చ్ తరపున ఎల్బాక గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్బాక గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో, మన సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రేమను, ఆయన నేనే మార్గము నేనే సత్యము అన్నటువంటి ఆ యొక్క మార్గాన్ని ఈ లోకానికి చాటి చెప్పడానికి మమ్మలను పరిశుద్ధులుగా చేసినటువంటి యేసయ్యకు ఆయన ఈ యొక్క క్రిస్మస్ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్య నామము ఈ లోకములో ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, జీవము గల తండ్రి, ఆయన జాలి గలవాడు, ఆయన ప్రేమ స్వరూపుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రేమను గురించి బోధించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి వారం కూడా పాపము లేకుండా జీవించాలని, నీతిని సత్యమును మనం తెలుసుకొని జీవించాలని ఈ లోకానికి చాటి చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడని ఈ సందర్భంగా శుభాకాంక్షలతో క్రీస్తు యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే రక్షణ, క్రిస్మస్ అంటే జీవం. కాబట్టి ఇవన్నిటినీ మేము జ్ఞాపకం చేస్తున్నాం. ప్రపంచమంతటా కూడా ఈ లోకంలో అనేకులు ప్రేమను గురించి, అనేకులకు నైనా మరి పేదవారికి తండ్రి వారు చేస్తున్నటువంటి సేవలను ఈ క్రైస్తవులు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ప్రేమ జీవితం, పేదలను ప్రేమించేవాళ్ళము. కాబట్టి ఆ ప్రేమను గురించి ప్రకటించడానికే యేసు ప్రభు వచ్చాడు, దాసునిగా వచ్చాడు. కాబట్టి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్టు యేసు క్రీస్తు వాక్యమును ప్రతి ఒక్కరు వినాలని ఆశపడుతూ కొన్ని మాటలు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెనిన్ నగర్లో సిపిఐ ఎర్ర జెండా మన జాతీయ నాయకుడు కామ్రేడ్ అజిత్ పాషా చేతుల మీదుగా ఎర్ర జెండా ఆవిష్కరించడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి పాల్గొనడం జరిగినది. బాలాపూర్ మండల్ సెక్రటరీ ముకుందం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు మల్లీశ్వరి దంపతులను ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుండి 18 వరకు జరగనున్న సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈవో సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యే దంపతులను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మే సుమనస్య మానౌ దేవా దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దేవాయో ఆయుర్నిత్యాయో శతమానం భవతి ఆయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి
నిరంజనం మల్లికార్జున స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు రాజకీయ దినదినాభివృద్ధిరస్తు. ఈరోజు మైన్సా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుబీర్ మండలం సర్పంచ్ల అధ్యక్షులు కాందూర్ సాయినాథ్, కుబీర్ మరియు కుబీర్ మండలం ఉపాధ్యక్షులు సిరిపల్లి తాండా సర్పంచ్ క్రాంతి చౌహాన్ శాలువాతో సత్కరించి అభినందించిన ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ మరియు వారితో పాటు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కుబీర్ మండలం అధ్యక్షులు బషీరుద్దీన్, సీనియర్ నాయకులు బంకబాబు మరియు కుబీర్ మండలం యువ నాయకులు పూరంశెట్టి రవి మరియు ముజ్జు సెట్, వాహెద్ బాయ్, దుగ్గే సందీప్, జడే శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు మరియు లవకుష్ పాల్గొనడం జరిగింది. సైడ్ కూడా సైడ్ ఫోటో దించండి విష్ణు చూడు అందరికి ముక్కలు అందరు కలుపుకొని పో అంటే బేజార్ గ్రామ పంచాయతీ అని చేసినాం సర్పంచ్ జాదా ఆయన బస్ ఒక్క ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోముగూడెంలోని కలవరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చర్చ్ పాస్టర్ ప్రవీణ్తో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. పాస్టర్ ప్రవీణ్ ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆశీర్వదించారు. వివేక్ కామెంట్స్: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, నా చిన్ననాటి నుండే క్రిస్టియన్ స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకునేవాళ్లం. కాకా కుటుంబానికి అండగా ఉంటూ మమ్మల్ని గెలిపిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల పట్ల దయ, కరుణ, సాయం చేసే గుణం కలిగి ఉండాలని కోరారు.
ఎన్నోసార్లు వేదన దుఃఖము ప్రభువా ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రేమ కలిగిన నాయకులు నా కోసమే ఎన్నుకున్నామయ్యా. కాబట్టి ఇదిగో ఇది నాయకత్వం ద్వారా లక్షలాది ప్రజలంతా దీవించబడాలి, వారి కన్నీరు నాట్యంగా మార్చబడాలి, వారి దుఃఖ దినములను సమాప్తం కావాలి. బిడ్డలు బయలుదేరి వెళ్తుండగా ఏ శత్రువు చూపు చెయ్యబడకుండా అగ్ని కంచం వేయండి. నీ దేవదూతల ప్రసన్నతని ముఖ్యం ఉండాలి. అంతేకాక ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతుండగా ఈ పక్షంలో మీరు ఉండమని మరి ఒకసారి నాయకులను నీ ప్రతినిధులైన నేను నీ నామంలో దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములను కలుగుతూ యేసు నామంలో అడుగుచున్న తండ్రి. దయచేసి ఈ సమయంలో మన మధ్య ఏ భేదం లేదు. ఒక మామిడి సపోటా విత్తనాలు విత్తితే సపోటా పంటలు కోస్తా, జామ విత్తనాలు విత్తితే జామ పంటలు కోస్తా. ఏనాడో పాపం అనే విత్తనాలు విత్తబడ్డాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నారు. లోపల పాపం అంతే. ఈ పాపము మనుషులకి మరణాన్ని తీసుకొని వచ్చింది. ఈ పాపము మనుషులకి శాపాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఈ దినమున లోక రక్షకుడు జన్మించినాడు. చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఈ లోక రక్షకుడు మీ భయాన్ని తొలగించడానికి, మీ శాపాన్ని తొలగించడానికి, మీకు ఒక కొత్త జీవితం ఇవ్వటానికి ఆ లోక రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఒక కాకరకాయ ఉన్నది అనుకోండి, ఆ కాకరకాయ బెల్లం పెళ్లి నీళ్ళల్లో కడిగి తింటే ఎట్లుంటుంది చెప్పండి అమ్మా. హైదరాబాద్ కాంగ్రిగేషన్ కి, మా ప్రియులకి, స్నేహితులకి, కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. యెషయా గ్రంథము 9:6 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త ఆ దేవాది దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మీ జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేసి ఇంకా మీ కుటుంబంలో తన మహిమ కలిగిన కృప అనుగ్రహించుగాక. అంతేకాక గత సంవత్సరం అంతా మీ వ్యక్తిగత కుటుంబ జీవితం ఏ విధంగా గడిచిపోయిందో కానీ ఆ సమాధానకర్త మీకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించుగాక. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు, నీ కుటుంబం ప్రభువును ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయనకి ప్రీతికరంగా మీరందరూ కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ, మా యొక్క ప్రార్థనలు. మరి ఒకసారి మా కుటుంబం తరఫున, పరిచర్య తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.